మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఆ ఇష్యూ ఏం జరిగిందంటే నేను టీవీలో చూశానండి. ఆ జ్యువెలరీ షాప్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యాన్ నుండి తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దిగుతున్న టైంలో ఆ రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. వెనకాల ఉన్నవాడు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతం చూడరండి. అందులో దిగితే ఉన్న వాళ్ళంతా ముసలి వాళ్ళు ఉన్నారు అంతా. అంటే చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అతను అక్కడ దింపుతున్నాడు, ఆరన్ కొడుతుంటే అతనికి ఏదో కోపం వచ్చి కొంచెం ఆగొచ్చు కదా అని ఏదో తన లాంగ్వేజ్లో మాట్లాడి ఉండొచ్చు. అంటే అది వాళ్ళు అన్న విషయమే మనం వింటున్నాం. సో దాన్ని కుల ప్రాంతకంగా చూడడము తప్పు, ప్రాంత భాషగా చూడడం రెండో తప్పు, గోబ్యాక్ అనేది మూడో తప్పు. అది ఎవడైనా కావచ్చు. కులం తెలిసి కొట్టలేదు అనేది ఇక్కడ పెట్టండి. కులం కాదు. ఆ టైంలో ఆరం కొట్టేటప్పుడు నీది ఏ కులం అని కొట్టారా? ఏ కులపడం వస్తుండే ఆపాడా? అవన్నీ కాదు. అది యాక్సిడెంటల్ గా జరిగి అంతకంటే ఘోరమైనటువంటి స్థితులు జరిగాయి రీసెంట్లీగా. అఫీస్పేట దగ్గర ఒక అతన్ని కట్టెల వ్యాపారం జరుగుతుందని ఒక ముస్లిం వచ్చి చంపాడు రీసెంట్లీగా. మరి అతను కూడా సామాన్యుడే, మరి అతని మీద ఎందుకు జరగలేదు? ఇప్పుడు ముస్లిం గోబ్యాక్ అనాలి కదా, ఎందుకు అనలేదు? అంటే కేవలం కొంతమంది ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని. నిజంగా మార్వాడీలు కూడా నేను చెప్తున్నా ఈ సందర్భంగా, మార్వాడి కానీ, గుజరాతీ కానీ, రాజస్థానీలు కానీ, ఈ ప్రాంతానికి వలసగా వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ ప్రాంతాల వాళ్ళని గౌరవించాలి. ఫస్ట్ ఈ ప్రాంత ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాలి. ఆచార వ్యవహారాలు గౌరవించకుండా ఆయన రాంగ్ గా మాట్లాడాడు. అదే చెప్తున్నారు, తాగుతారు. ఇక్కడి ఆచార వ్యవహారాలలో సమ్మక్క ఉంటది, సారక్క ఉంటది, హనుమంతుని యొక్క మాల ఉంటది, శివమాల ఉంటది, విష్ణుమాల ఉంటది, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల ఉంటది, ఇక్కడ ఆచార వ్యవహారాలు బతుకమ్మ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా మీరు స్వయంగా ఆచరించినప్పుడు మీరు మా వాళ్ళు అవుతారు, మేము మీ వాళ్ళు అవుతాం. మీరు దాన్ని గెట్ అవుట్ అంటే మేము కూడా బతుకమ్మ చేస్తున్నాం అంటున్నారు కదా సార్ వాళ్ళు. నేను ఏమంటున్నా, మీరు చేయండి. నేను ఏమంటున్నానంటే లేదండి అది తప్పు అనుకోకుండా జరిగింది అని వాయిస్ వచ్చి ఉంటే రాలేదు కాబట్టి ఈ ఉదయం రాజుకుంటుంది. దీనికి బీజేపీ పక్షాన మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ యొక్క పార్టీ నీకు గతంలో చెప్పా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతదేశస్తుడు ఎవడైనా సరే వాడిని రక్షించడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. సో వాళ్ళు ఖచ్చితంగా వాడు మాట్లాడైనా, గుజరాతీ అయినా, రాజస్థాన్ నేనైనా వాడు ఉండాలేడు అంటాడు, తప్పదు. రేపు ఇంకొకడు వచ్చాడు, వాడు కూడా అట్లా అంటాడు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ ఏమనదు, ఇది కాంగ్రెస్ నడిపిస్తుంది అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ మీద అభియోగాలు వస్తాయి. వాడు నేను కాదురా బాబు అంటే కూడా ఎవడు, ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కుక్కెళ్ళి కూర్చుంది, అది సింహాసనం అయిపోదుగా, అది సింహం కాదు కదా. అలానే దాన్ని ఎవడు కూడా కాదనడానికి వీల్లేదు. అది అంతే. అది ఏనుగు తోలును తెచ్చి ఎంత ఉతికినా కానీ నలిపే కానీ తెలుపు కాదు. అది కాంగ్రెస్కున్న విధానం. సో దాన్ని ఎవడు నమ్మడు. అలానే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం అది ఏం మాట్లాడడం లేదు, ఆ నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు కావాలి. ఓట్ల కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది పార్టీ లక్ష్యం. అది అలానే బీజేపీ పార్టీ లక్ష్యం కూడా అది. సో నేనేమంటున్నా, కానీ ఈ పార్టీలని పక్కకు కొడితే హిందూ ధర్మంపై ఇప్పుడు మనం జరగాల్సిన ఉద్యమం ఏంటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇక వేరేవాడు ఉండడానికి వీలేదు. ఈ ఉద్యమం రావాలి ఇప్పుడు. దానికోసం దళితులు, జలితులు, బలితులు, అలితులు అందరు రావాలి లైన్కి. రాకపోతే సాధ్యమేనా గురుజీ? సాధ్యమవుతుంది. కాలజ్ఞానంలో చెప్పారు, 5,000 మీద బహుధాన్య లోపల అన్ని జాతులొక్కటయ్యేనుమా, బీద సాదాలంత ధనవంతులయ్యే యోగంబు కూడా వచ్చేనుమా. 5,000 మీద బహుధాన్య నామ సంవత్సరం లోపల అన్ని జాతులు ఒకటైతే అన్నాడు. అన్ని జాతులు ఒకటి కాదే ఈ రోజు ఎవరు హోటల్ పెట్టినా అందరు తింటున్నారు, పురోహితులతో సహా టోపీలు పెట్టుకుని మాస్కులు పెట్టుకొని వెళ్ళి తింటున్నారు. అంటే అన్ని జాతులు ఏకమైనట్టేగా కాదా? ఈరోజు నువ్వు అమెరికాకి వెళ్ళావు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి వాళ్ళు వెళ్ళి హోటల్లో నువ్వు తింటున్నావుగా, ఎవరు తాగినటువంటి ప్లేట్లో టీవీ కప్పులు నువ్వు తాగుతున్నావుగా. అంటే అన్ని జాతులు ఏకమవడం అంటే అది లక్ష్యం. సో ఇక్కడ మత ప్రాతిపన ఈ దేశం విడిపోయింది కాబట్టి ఆ విడిపోయినటువంటి దేశము మత ప్రాతిపదికన ఇది హిందూ దేశంగా మారే ప్రయత్నం చేయాలి. అప్పుడు కొండ గొర్రెల యొక్క లక్ష్యాలు తగ్గుతాయి ఈ దేశంలో. ఎందుకంటే వాడికి భయం ఏర్పడుతుంది ఇమీడియట్ గా, అరే నేను ఈ దేశస్తుని, నేను ఇలా ఉండాలి అంటే నేను మారొద్దు అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది వాడికి ఇమీడియట్ గా. వాడికి అన్ని ఆ ఫెసిలిటీస్ ఇచ్చి వాడు మతం మారినా వాడి కులము మళ్ళీ క్యాస్ట్ లో వేరే ఉంటుంది, మళ్ళీ రిజర్వేషన్ పొందుతున్నాడు. కానీ అంబేద్కర్ గారు ఒక మంచి పని చేశారు. ఎవరికైనా ఏ కులానికైనా రిజర్వేషన్ ఇస్తే ఓ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత కొంచెం వృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్లు పీకేయండి రా నాన్న అని చెప్పారు. కానీ వాడు సత్యదాకా రిజర్వేషన్లు ఇస్తే పాపం అంబేద్కర్ కూడా నవ్వుకుంటాడు పైన ఉండి ఆయన ఏం చేస్తున్నాడు. కానీ అది నవ్వుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్తే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని జాతులు 4 వర్ణాల వాళ్ళల్లో బీదలు ఉంటారు, సాదలు ఉంటారు. ఎవడైతే బిలో పావర్టీ లైన్ కు
కింద ఉన్నాడో వాడు ప్రతి వాడికి రిజర్వేషన్ కల్పించండి అనేటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ఏ కులానికి రిజర్వేషన్ అవసరం లేదు నా సిద్ధాంతం ప్రకారం. అందుకనే స్వామివారు ఆ మాట చెప్పారనమాట. సో 5,000 మీద బౌధాన్య లోపల అన్ని జాతులు ఒక్కటి అయ్యేను అన్నాడు. బీద సాధలంతా ధనవంతులు అయ్యే యోగం కూడా వచ్చేను అన్నాడు. ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యం, నేను చెప్తా. ఒకప్పుడు కిసాన్కి అంటే రైతుకు డబ్బులు వచ్చేటువంటి ఉన్నాయనండి. కిసాన్ యోజన అని వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. సంవత్సరానికి 6,000 ఎంత వేస్తుంది కదా, 6 నెలలకు 6,000 వేస్తుంది. ఒకప్పుడు ఉందా? నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు రైతులకు డబ్బులు వేయగా చూసారా అకౌంట్ లో? ఇయలే. తర్వాత పింఛన్, చంద్రబాబు పీరియడ్ లో వచ్చిన 200 పింఛను ఈ రోజు 2,000 అయింది. రైట్ ఆర్ రాంగ్? అంతకుముందు ఎక్కడో 100-200 ఉండొచ్చు, 200 స్టార్ట్ అయింది. 150, 200 స్టార్ట్ అయ్యి 70 రూపాయలు 30 రూపాయలు నుంచి స్టార్ట్, 70-80 నుంచో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ గారి నుంచి 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కాలంలో వచ్చింది. రైట్. ఇప్పుడు అదే 2 రూపాయల కిలో బియ్యం నడుస్తుందా లేదా? సో 2,000 కాడ వచ్చి మనకు పింఛన్ కాడ అయింది. అంటే రాను రాను ఈరోజు తండ్రి కొడుకులు మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలో, కొడుకు అన్నం పెట్టకపోయినా పర్లేదు 2,000తో బతుకుతా అనే ధీమా సామాన్య స్థితిని పొందేటువంటి ఒక అమ్మకు, ఒక నాన్నకు, ఇలా చాలా మందికి ధైర్యం కలిగింది. 2,000 రూపాయలు ఫ్రీగా వచ్చేస్తుంది. ఆధార్ కార్డు ఉన్నందుకు, రేషన్ కార్డు ఉన్నందుకు, 60 దాటినందుకు. సింపుల్ కొటేషన్. ఒంటరి మహిళకు వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంకో ఏమొస్తుంది అంటే బియ్యం వస్తున్నాయి. ఆ బియ్యం కూడా ఎట్లా వస్తుంది? దాంట్లో కూడా 2 ఉన్నాయి. వితంతు పింఛన్ ఎలా వచ్చిందో కొంతమందికి 30 కిలోల బియ్యం వచ్చేటువంటి ఒక సిద్ధాంతం ఉంది రేషన్ కార్డులో, 6 కిలోలే కాకుండా. అది కూడా మనకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ స్కీమ్ యొక్క లక్షణాలు కొంతమంది ప్రాంతవాసులు తెలియకపోవచ్చు. అసలు రేషన్ బియ్యం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, కానీ జోకి ఇవ్వడం మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. సార్ పేరు ఒకటిది, ఊరు ఒకటిది ఇక్కడ. సో బ్యానర్ పేరు మీద ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, ఇచ్చేదేమో ప్రధానమంత్రి నుంచి వస్తుంది. వాళ్ళు 26 రూపాయల కిలో కూడా పంపిస్తే ఇక్కడ 3 రూపాయలు దీన్ని కలిపి ముఖ్యమంత్రి నుంచి మనకు వస్తాయి. కానీ జనంలో ఏముంటుంది, సామాన్యుడికి ఈ విషయాలు అర్థం కావు. అలానే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఉంది, 3 బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు వాళ్ళు, ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తే, ఒక బెడ్రూమ్ కలిపి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మేము ఇస్తామని చెప్పారు. ఒక బెడ్రూమ్ కలిపినంత మాత్రానే కేసీఆర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ పేరు వస్తుంది. అంటే మిగతాది ఆ సింగిల్ బెడ్రూమ్, బాత్రూమ్, ఆ హాల్ అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఇది సామాన్యుడికి ఎవరికి తెలియదు. నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారా అనుకుంటారు. అది ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతుంది.